మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డాక్టర్ అమృతలత గారు రాసిన స్పందన అనే కథల సంపుటి నుండి టెంప్టేషన్ అనే కథ విందాం. ఈ కథ ఆంధ్రభూమి వీక్లీలో 7/11/2013 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. రంగి, తలుపేసుకో, ఇల్లు జాగ్రత్త. అయ్యగారు నేను కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాం. ఇంటికి తాళం వేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళావు. రోజులు బాలేవు. తాళాలను పగలగొట్టి చేతికి అందింది తీసుకెళ్తున్నారు. పని మనిషికి అప్పగింతలు పెట్టి జీప్లో ఎక్కి కూర్చుంది విజయ. పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగలు పడటమే డామ్ ఇన్సల్ట్. నవ్వుతూ జీప్ ఎక్కి విజయ పక్కన కూర్చున్నాడు రవికాంత్. రంగి సూట్ కేసు తెచ్చి జీప్లో పెట్టింది. ఆ గతుకుల రోడ్డు మీద జీప్ కదిలి మరో 5 నిమిషాల్లో స్పీడ్ అందుకుంది. అబ్బా, ఏం రోడ్డు బాబు! కార్పొరేషన్ అధికారులను పనిగట్టుకొని ఇలాంటి చోట్ల సన్మానించాలి అంది విజయ జీప్ కుదుపులకు ఎగిరిపడుతూ. ఈ కాలనీలో జీప్లో మాట్లాడకూడదు అన్నాడు రవికాంత్ రహస్యం చెప్తున్న వాళ్ళ. ఎందుకన్నట్లు అయోమయంగా చూస్తున్న విజయ నెత్తి మీద మొట్టికాయ వేస్తూ, మొద్దు, ఈ కుదుపులో మాట్లాడితే మన నాలుకలు మన నోట్లో ఉండవు, తెగి కింద పడతాయి అందుకు అంటూ నవ్వాడు. విజయ నవ్వింది. ఆ బిజీ రోడ్డు మీద ఏ దిక్కు నుండి మృత్యువు ఏ రూపంలో ఎదురవుతుందో అన్నట్లు ఎక్కడికక్కడ అలర్ట్గా నేర్పుగా ఎదురయ్యే వాహనాలన్నింటినీ చాకచక్యంగా తప్పించుకుంటున్న ఆయా వాహనాలను చూస్తుంటే విజయకి కో ఆట గుర్తుకొచ్చింది. బస్టాండ్లో జీప్ డ్రైవర్ సామాన్లు తీసి బయట పెడుతుంటే ఎక్కడి నుండో కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చి, సార్ సార్, మిమ్మల్ని ఈరోజు ఊరికి వెళ్ళొద్దన్నారు డిఎస్పీ సాబ్. రేపు ఉదయం 6 గంటలకే చార్మినార్ దగ్గర హోమ్ మినిస్టర్ ప్రోగ్రాం ఉందట, బందోబస్తు ఏర్పాట్లు చూసుకోమన్నారు అలుపు తీసుకుంటూ చెప్పాడు. 2 రోజులు సరదాగా భార్యతో తిరిగే ప్రాప్తమైనా లేదు. ఈ మంత్రులకి ఏం పని పాట ఉండదు. రోజుకో మంత్రి చొప్పున వస్తుంటారు మా ప్రాణాలు తీయడానికి. మనసులోనే విసుక్కుంటూ, సరేలే నువ్వు వెళ్ళు అంటూ కానిస్టేబుల్ని పంపించి, ఇప్పుడెలా విజ్జి, నువ్వు లేని మన ఇంట్లో నాకు క్షణమైనా ఉండాలనిపించదు. రాత్రి నిద్ర కూడా పట్టదు. నీకేమీ అనిపించడం లేదా అడిగాడు దిగులుగా చూస్తూ. 1-2 రోజులేగా, మళ్ళీ ఎల్లుండి పాటికి వచ్చేయను. నాకు మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళాలని ఉంటుందా? వాడి బర్త్డేకి నేను తన దగ్గర లేకపోతే తమ్ముడు బాధపడతాడని కదా నేను వెళ్తుంది. అవునవును, కానీ అతడి మాటలు పూర్తి కాకముందే ప్లాట్ఫామ్ మీద విజయవాడ బస్సు వచ్చి ఆగింది. ఆమెను బస్సు ఎక్కించి కిటికీ దగ్గరకు వచ్చి, సరే గాని వెళ్ళగానే గంటకోసారి ఫోన్ చేయాలి, లేకపోతే నేను ఊరుకోను చెప్పాడు రవికాంత్. ఏమిటి ఈ 2 రోజులకే? ఇంకా నయ్యో, నిమిషానికో ఫోన్ క్షణానికో ఫోన్ అనలేదు వెక్కిరించింది విజయ. ఆమె మాట్లాడుతూనే ఉందలా. బస్ కదిలిపోయింది. రవికాంత్ జీప్ ఎక్కి ఇంటి ముఖం పట్టాడు. టైం చూసుకున్నాడు. రాత్రి 10 అవుతుంది. తన పెళ్ళై 3 నెలలు అవుతుంది. పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి విజయ తనని వదిలి పుట్టింటికి వెళ్ళడం. పాపం, రాత్రిపూట ఒక్కతో ఎలా ప్రయాణం చేస్తుందో ఏమో. అసలు తామిద్దరూ కలిసే విజయవాడ వెళ్ళాలనుకొని రాత్రి బస్కి ఇద్దరికి రిజర్వేషన్ చేయించాడు తను. కానీ తను ఇలా అనుకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఇంత రాత్రి విజయవాడలో దిగి ఎంత అవస్థ పడుతుందో ఏమో. పోనీ రేపు పొద్దున వెళ్ళమని చెప్దాం అనుకుంటే విజయ్ వెళ్ళి తలంటు పోస్తే గాని కొత్త బట్టలు వేసుకోడట ఆమె తమ్ముడు. అందుకని రాత్రిపూటే పంపించాల్సి వచ్చింది. రవికాంత్ ఆలోచిస్తూనే ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక ఉన్నట్లుండి జీప్ ఆగిపోయింది. డ్రైవర్ దిగి జీప్తో కుస్తీ పడుతున్నాడు. 10 నిమిషాలు గడిచిపోయాయి. రవికాంత్కి విసుగొచ్చింది. మే ఆటో మే చలే జాతు అంటూ రవికాంత్ జీప్ దిగి ఆటోల కోసం రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చూశాడు. ఒక్క ఆటో కూడా కనిపించలేదు. 5 నిమిషాలు వెయిట్ చేశాడు, ఏ ఆటోనైనా వస్తుందేమోనని. ఒక్కటి రాలేదు. ఎదురుగా బార్ షాప్ కనిపించింది. అప్రయత్నంగానే పెదవులు తడుముకున్నాడు. అబ్బా, ఎన్నాళ్ళైంది ఓ పెగ్గు విస్కీ తాగి. అదేమిటో ఇంట్లో తన భార్య చేత్తో మధువుని అందిస్తుంటే ఉమర్ ఖయాన్లా దాన్ని సేవిస్తూ మెత్తటి తన భార్య పాదాల వద్ద మత్తుగా సోలిపోవాలని కాలేజీ రోజుల నుండి తనలో ఓ ప్రగాఢమైన కోరిక. కానీ పెళ్ళైన కొత్తల్లో ఆ హుషార్లో ఓ రోజు విస్కీ ఇంటికి తెచ్చుకుంటే
విజయ విరుచుకుపడింది. ఇలాంటివి తన ఇంట వంట లేదంది. నానా గొడవ చేసింది. ఇంకెప్పుడైనా అలాంటివి ఇంటికి తెస్తే ఉరేసుకుంటానంది. అందుకే తాగాలని కోరిక ఎంతున్నా ఎప్పుడో దొంగచాటుగా ఏ క్యాంపుల్లోనూ తప్ప ఎప్పుడూ ఇంటికి తీసుకొచ్చే సాహసం చేయలేదు తను. విస్కీ తలుచుకోగానే అరగంట క్రితం ఉన్న దిగులు ఎటు మాయమైందో గాని అతడి మనసిప్పుడు గాల్లో తేలిపోతున్నంత హాయిగా ఉంది. గబగబా బార్లో దూరి విస్కీ బాటిల్స్, ఫ్రైడ్ చికెన్ ప్యాక్ చేయించి ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కి అడ్రస్ చెప్పాడు. అవును, భార్యలు అప్పుడప్పుడు ఇలా పుట్టింటికి వెళ్తే ఎంత స్వేచ్ఛ, ఎంత ఆనందం. అతడి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఆటో వెళ్లి ఇంటి ముందు ఆగింది. హుషారుగా ఈల వేస్తూ మెట్లెక్కి డోర్ ముందు నించొని కాలింగ్ బజర్ నొక్కాడు. లోపల ఈ మెత్తటి పరుపుల మీద తొంగుంటే ఎంత హాయిగా ఉందే. సినిమాల్లో చిరంజీవి తొంగుంటే చూడటమే గాని ఒక్కసారైనా తొంగనెరగందా. ఎంత చల్లగా ఉందే ఈ గది లోపల గాలి, ఎక్కడో చెరువు గట్టును కూర్చున్నట్టు. ఇదేందో ఏసో గీసో పెట్టుకుని టేప్ రికార్డు పాటలు వింటూ ఇలాంటి మెత్తటి పరుపుల మీద నీలాంటి చక్కని సుక్కతో దొరికితే ఈ జన్మకి ఏం కావాలే. ఈ టేప్ రికార్డు ఏంటే డొక్కుది, ఏ మీట నొక్కినా పాటలు వచ్చి సావడం లేదు. తన్మయత్వంగా చెప్పుకుపోతున్నాడు సాంబ. ఎవరో తలుపు కొడుతున్నారు మామా, లేవబోయింది రంగి. ఎహె, ఈ ఏళప్పుడు ఎవరొత్తారే, తొంగో. మెత్తని ఫోమ్ పరుపు మీద మత్తుగా దొర్లుతూ రంగిని గుండెల మీదకి లాక్కుంటూ అన్నాడు సాంబ. రవికాంత్కి అనుమానం వచ్చి అక్కడి నుండి కదిలి బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వెళ్ళి ఓరగా వేసున్న తలుపు సందుల గుండా లోపలికి చూశాడు. ఆ డిమ్ లైట్లో తన ఫోమ్ బెడ్ మీద రోజు తను విజయ పడుకునే చోట దర్జాగా సాంబు, వాడి నల్లటి చేతుల్లో గువ్వల్లే రంగి. కళ్ళు విప్పార్చి చూశాడు. సందేహం లేదు, వాళ్ళిద్దరే. ఏమీ ఎరగని వాడిలా వెళ్ళి మళ్ళీ కాలింగ్ బజర్ నొక్కాడు. ఏ వదిలేహే, ఇక్కడికి రావద్దంటే ఇన్నావు కాదు. ఆ ఇన్స్పెక్టర్ బాబు మనసు మార్చుకొని వెనక్కి వచ్చేశారు కాబోలు. ఇప్పుడెట్ట దేవుడోయ్, ఈ ఏళప్పుడు నిన్న ఇక్కడ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉంది, అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. మెత్తడి పరుపుల మీద తొంగోవాలనే నీ సోకు నా పానం మీదకి తెచ్చింది మావా. రంగికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. రవికాంత్ కాలింగ్ బజర్ మీద నుండి చెయ్యి తీయకుండా లాంగ్ బెల్ ఇస్తూనే ఉన్నాడు. సాంబు మత్తు దిగిపోయింది. ఏమిటి, నిజమే? ఇన్స్పెక్టర్ బాబు నిజంగానే వచ్చాడంటావా? కంగారుగా లేచి కూర్చున్నాడు. నువ్వు ఇప్పుడు ఎట్టా వెళ్తావురా బయటికి? ఇంకో తలుపేనే లేదు. రంగికి భయంతో ముచ్చెమటలు పోసాయి. ఎహె, ఏమొద్దేటి, ఇట్టాగే వెళ్ళి తలుపు తీద్దాం. మనకేమిటి భయం? ఇటొచ్చి నువ్వు నా పెళ్ళామి, నేను నీకు మొగుడినేగా అన్నాడు సాంబు మొండి ధైర్యం తెచ్చుకుంటూ. ఎర్రి సచ్చినోడా, ఇవాళ అమ్మగారు అయ్యగారు ఇంటికి నన్ను కాపలా పెట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఈ రాత్రి నేను ఇంటికి రానురా, నువ్వు వెళ్ళిపో అని సిలక్కి చెప్పినట్టు చెప్పిన. నువ్వు వినకపోతేవి సరికదా, నేను ఇక్కడ తొంగుంటానని ఇంట్లోకి సొచ్చుకొస్తేవి. నువ్వు అసలే తాగుబోతే ఎదవని అమ్మకు తెలుసు. నీలాంటోడిని ఇంట్లోకి రానిచ్చానని తెలిసి ఇప్పుడు నన్ను పనిలోంచి పీకేయించగలదు. అసలే ఆ అమ్మకి తాగుబోతులంటే మా సెడ్డ అసహ్యం. ఇప్పుడు ఏటి చేసేది దేవుడో? సన్నగా రాగం అందుకుంది రంగి. ఎహె, ఎర్రి మొహం, తాగుబోతు ఎదవనైతే మాత్రం మొగుడిని కానేటి. అయ్యగారు కంటపడకుండా నేను బయటపడతాగా, నువ్వేడ్చి గోలెట్టకు అంటూ రంగి చేయి పట్టుకొని తలుపు వద్దకు వచ్చాడు. అదే క్షణంలో పవర్ పోయింది. మరుక్షణం సాంబు తలుపులు తెరిచి ఆ చీకట్లో పక్కకు తప్పుకున్నాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావు రంగి? 10 నిమిషాల నుండి బెల్ కొడుతున్నాను అంటూ లోపలికొచ్చాడు రవికాంత్. సాంబు అలా బయటపడ్డాడో లేదో వెంటనే పవర్ వచ్చి లైట్లు వెలిగాయి. రవికాంత్ తలుపులు మూసి లోపల అన్ని గదులు చూసొచ్చాడు. ఎక్కడా సాంబు కనిపించలేదు. లైట్లు పోయిన సమయంలోనే సాంబు తప్పించుకుని ఉండుంటాడని గ్రహించాడు. అమ్మగారేరు ఇన్స్పెక్టర్ బాబు అడిగింది రంగి ముఖానున్న చెమట తుడుచుకుంటూ. విజయవాడ వెళ్ళిపోయింది, నాకు పనుండి వెళ్ళలేదు అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి తనతో తెచ్చుకున్న విస్కీ బాటిల్స్ టీపాయ్ మీద పెట్టాడు. బాబు, భోంచేస్తారా? నేను వడ్డించి మా ఇంటికి వెళ్ళిపోతాను అడిగింది రంగి. టైం చూసుకున్నాడు రవికాంత్. 11 అవుతుంది. ఇప్పుడేంటి భోజనం అనుకొని తల అడ్డంగా ఆడించాడు. అదే సమయంలో బయట నుండి రంగి రంగి సాంబు పిలుపులు వినిపించి తలుపులు తెరిచాడు రవికాంత్. మీరు వచ్చారు గందా, రంగిని తీసుకెళ్దామని వచ్చాను
చెప్పాడు సాంబు రవికాంత్ని చూసి చేతులు జోడిస్తూ. చూడు సాంబు, నేను మళ్ళీ రాత్రి 2ంటికి స్పెషల్ డ్యూటీ మీద చార్మినార్ వెళ్ళాలి. మీకు తెలుసు కదా, ఇంటికి తాళం వేయడం మీ అమ్మగారికి ఇష్టం ఉండదని. ఇప్పుడు ముంచుకుపోయింది ఏముంది, రంగి రేపు పొద్దున వస్తుంది, నువ్వు వెళ్ళు చెప్పాడు రవికాంత్. సాంబు ఆలోచనల్లో పడ్డాడు. ఇన్స్పెక్టర్ బాబు రేత్రి 2 గంటలకి మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట. అందాక ఏ రెండో ఆట సినిమాలోనైనా కూర్చొని మళ్ళీ వస్తే సరి. మళ్ళీ ఆ పరుపుల మీద తన కుందనపు బొమ్మలాంటి రంగితో ఓహ్ ఎంత హాయి. అట్టాగే దొరా అంటూ చేతులు జోడించి తీయటి కలల్లో తేలిపోతూ వెళ్ళిపోయాడు సాంబు. రవికాంత్ తలుపులు వేసి లోపలికొచ్చాడు. లివింగ్ రూమ్లో కుర్చీలో కూర్చొని పక్కనే ఉన్న టీపాయిని దగ్గరికి లాక్కున్నాడు. విస్కీ బాటిల్ మూత తీశాడు. ప్యాక్ చేసిన ఫ్రైడ్ చికెన్ ఓపెన్ చేశాడు. రంగిని పిలిచి అల్మారాలోంచి గాజు గ్లాసు, ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తెమ్మన్నాడు. ఎప్పుడో ఓ పూట ఏ పార్టీలోనో మందు పుచ్చుకుంటే తప్పే ఉంది రంగి. ఏదో సరదా పడ్డానని సరిపుచ్చుకోక మీ అమ్మగారు ఎంత యాగి చేస్తారో తెలుసా. బొత్తిగా స్వేచ్ఛ లేని బ్రతుకైపోయింది నాకు. రవికాంత్ని అలాంటి స్థితిలో ఎప్పుడూ చూడలేదామె. ఓవైపు ఆశ్చర్యపోతూనే అతడు అడిగినవన్నీ తెచ్చిచ్చింది. విస్కీని గ్లాసులో పోస్తూ తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. రంగి ముఖం నిర్మలంగా ఉంది. ఇదిగో మీ అమ్మగారు ఈ విస్కీని గ్లాసులో పోసి నాకు అందిస్తుంటే తాగాలని నాకు తెగ షోకు రంగి. కానీ అది జన్మలో తీరేలా లేదు అన్నాడు రవికాంత్. ఆ మాటలకి సాంబు గుర్తొచ్చాడు రంగికి. వాడు అంతే బాబు, తాటికల్లు తెచ్చుకొని గిలాసులో పోసి వాడి నోటికి అందించాలని నన్ను రోజు సతాయిస్తాడు. ఏసభాషల్లో మార్పే గాని మీ పెద్దోళ్ళ అలవాట్లు మా పేదోళ్ళ అలవాట్లు అంతా ఇంతే, అన్నీ ఒకటే అన్నమాట నోరెళ్ళబెడుతూ అంది రంగి. రవికాంత్ మనసులో సన్నగా ఏదో గిల్టీనెస్ విజయ్ గుర్తొచ్చేలా చేస్తుంది. ఓ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక విజయకి పాత పాటలు ఇష్టమని ఎప్పట్లా పాత పాటల కోసం టీవీ ఆన్ చేశాడు తను. అదేదో సినిమాలో ఈ కనులు నీవే ఈ కురులు నీవే, నా తనువులోని అణువణువు నీదే, ఇలా ఉండిపోని నీ దాసినే, తాగుబోతైన భర్తను మార్చేందుకు కాబోలు, తానే తాగుబోతే నటనలో జీవిస్తోంది సావిత్రి. సావిత్రి అంటే పడి చస్తుంది విజయ. ఆ సీన్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆమెను ఓరగా చూశాడు తాను. సిగ్గులేకపోతే సరి, అలాంటి తాగుబోతు వెదవుకి దాసీలో ఊడిగం చేస్తుందట ఈవిడ. ఏం లిరిక్స్ ఏమో కస్సుమంది విజయ. అప్పట్లో నీలాంటి ఫెమినిస్టులు లేరేమో, కవి అలా చెలరేగిపోయాడు పాపం. విజయని ఉడికించాలని అన్నాడు తను. కాని ప్రతిక, అబ్బో ఎంత సంబరమో, ఆ కవీశ్వరుడేమో గాని దీన్ని అడ్డం పెట్టుకొని మీరే చెలరేగిపోయేలాగున్నారే అంటూ తననే ఆట పట్టించింది విజయ. విజయ బలహీనత తనకు తెలుసు. సావిత్రి స్టిల్ చూపిస్తే చాలు ఎంత చిరాగ్గా ఎంత కోపంగా ఉన్నా టక్కున ప్రసన్నంగా మారి నవ్వేసే విజయం చూస్తే విజయకి నాకన్నా సావిత్రి ఇష్టం అని లోపల కుళ్ళుకునేవాడు తను ఎన్నోసార్లు. ఇప్పుడు సమయం చిక్కింది కదా అని. అవును, ఎప్పుడైనా నేను సరదా కోసం తాగుతానంటే అంతెత్తును లేస్తావు కదా విజ్జి. మరి మీ సావిత్రి సంగతి ఏంటి? ఆమె తెగ తాగేదని విన్నా. తాగుబోతుల్ని అసహించుకునే నువ్వు సావిత్రిని ఎలా ఇష్టపడుతున్నావు? రెచ్చగొట్టాడు తను. విజయ బదులివ్వలేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను విజ్జి. ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి అంటూ తన అద్భుత నటనతో ప్రేక్షకుల్ని అలరించిన సావిత్రి తను తాగుతున్న క్షణాల్లో తద్భిన్నంగా ప్రవర్తిస్తున్నానని ఎప్పుడూ అనుకోకపోయేదా? ప్రేమని పంచే పతిదేవుడి విషయంలో అది వర్తిస్తుంది. ప్రేమరాహిత్యానికి గురైన స్త్రీ కాబట్టి ఆ ఒంటరితనం ఆమెను బాధించిందేమో, ఎవరికి తెలుసు చెప్పింది విజయ. అలాంటి బాధే కదా దేవదాసును కూడా తాగుబోతుని చేసింది. మరి దేవదాస్ పాత్రను ఎందుకంత ద్వేషిస్తావు? ఎంతైనా నువ్వు స్త్రీ పక్షపాతి విజ్జి. నేను ద్వేషించేది మనుషుల్ని కాదు రవి, వాళ్ళ బలహీన మనస్తత్వాల్ని. దానికి సావిత్రి అయినా దేవదాస్ అయినా చివరకు మీరైనా ఎవరూ ఎక్సెప్షన్ కాదు. మరో విషయం, ఒకవేళ నేనే సావిత్రి పక్కన ఉండుంటే ఆమెలో ఆశావాదాన్నో ధైర్యాన్నో నూరి పోసేదాన్నే గాని అలాంటి మహానటి తాగుడికి బానిసై తనను తాను శిక్షించుకుంటుంటే చూస్తూ కూర్చునేదాన్ని కాదు. అందుకే సావిత్రిని ఎప్పుడు తలుచుకున్నా నాకెందుకో మనసు వికలమైపోతుంది. విజయ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి.
పాపం, బాధ మర్చిపోవడానికి మరో మార్గం లేక అలా తాగుడికి బానిసైపోయిందేమో అన్నాడు తను సానుభూతిగా. కానీ బాధలనేవి అందరికీ ఉంటాయి. అవి భగ్న ప్రేమికులే కావచ్చు, ఆర్థిక బాధలే కావచ్చు, మరింకేవో కావచ్చు. బాధలున్నాయని మనందరం తాగుబోతులమైపోదామా? తను నిరుత్తరుడైపోయాడు. తాగుడికి బానిసైన ఆ దేవదాస్తోనే ఓ కవీశ్వరుడు బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్ అని పాడించాడు. అంతటి సత్యం తెలుసుకున్న దేవదాసు మరి బాధే సౌఖ్యం అంటూ గమ్మునుండక తాగుణ్ణి ఆశ్రయించడం ఏమిటి? అబ్జర్డ్ అంది విజయ. యువర్ మిస్టేకన్ విజ్జి, అది ఓ నిర్వేదంలోంచి తెలిసొచ్చిన సత్యం, అంతేగాని నిజంగా బాధని మర్చిపోయి కాదులే సమర్థించాడు తను. అబ్బో, వేదాలను నిర్వేదాలను బాగానే అవపోసన పట్టినట్లున్నారే వెక్కిరించింది విజయ. అయినా విజ్జి, నాకు తెలియక అడుగుతున్నాను, వ్యక్తుల ప్రైవేట్ బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అన్నాడు కదా శ్రీశ్రీ. సావిత్రి లాంటి వారు పబ్లిక్ ఫిగర్స్ కదా, మరి వాళ్ళు అలా తాగొచ్చా? రెచ్చగొట్టాడు తను. ఆ కొటేషన్ శ్రీశ్రీకి కూడా వర్తిస్తుంది కదా, మరెందుకు తాగేవాడట? నా ఉద్దేశంలో సావిత్రి తాగినా, శ్రీశ్రీ సిగరెట్లు కాల్చినా, డయానా ప్రేమాయణం సాగించినా అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం. అవి పబ్లిక్కి అనవసరం. వాళ్ళకు అవసరమయ్యే విషయాలు ఎన్నో ఉంటాయి. అయినా ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం, వాళ్ళపై కెమెరాలు ఎక్కుపెట్టడం, పాపారాజులను సంధించడం, ఒకరు స్నానం చేస్తుంటే దొంగతనంగా చూస్తున్నంత తప్పు నా దృష్టిలో. కానీ వాళ్ళని ఉదాహరణగా తీసుకొని నాలాంటి వాళ్ళు మరింత పేట్రేగి పీకల దాకా తాగుతూ కూర్చుంటే నువ్వు సమర్థిస్తావా మరి? ఒకంత ఆశగా మరింత ఉత్సాహంగా అడిగాడు తను. డబ్బులు ఎక్కువై సరదాకో జల్సాల పేరో పబ్ కల్చర్ని యువతకు అంటిస్తూ మందు పార్టీల పేర జాతిని నిర్వీర్యం చేస్తున్న మీలాంటి వాళ్లకన్నా 4 గోడల మధ్య తన మానాన తాను తాగి తన ఆరోగ్యానికి తనే చేటు తెచ్చుకున్న సావిత్రి 1000 రెట్లు నయం. ఆమెతో మీకేమిటి పోలిక? కస్సుమంది విజయ. అలాంటి విజయ ఇప్పుడు తనని స్థితిలో చూసిందంటే ఇంకేమన్నా ఉంది? పరిసరాల స్పృహలోకి వస్తూ అనుకున్నాడు రవికాంత్. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం ఆవిరైపోయింది. రంగి, మీ ఆయన తాగుతాడా అడిగాడు. అవును బాబు. మీ అమ్మగారికి నేను ఇలా తాగితే ఇష్టం ఉండదు. మరి మీ ఆయన సంగతి ఏమిటి? వాడు తాగితే నీకేమీ అనిపించదా? ఎందుకు అనిపించదు? ఆడు తాగుతున్న తాటికల్లు సీసా ఆడు నెత్తినేసి కొట్టి చంపాలనిపిస్తుంది నాకు. కానీ ఏదైనా ఎవరైనా వాళ్ళకి ఇష్టమైంది కాదంటే దొంగతనంగానైనా దాన్ని పొందాలని చూస్తారు. ఒక తప్పు మాన్పించడానికి మరో తప్పు వాళ్ళతో చేయించడం నాకు ఇష్టం ఉండదు చెప్పింది రంగి. అబ్బా, రంగి ఎంత మంచిది, మగవాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకుంది. అదే మాట పైకి అనేశాడు రవికాంత్. అలా అని ఆ మొదటి తప్పు నేను లక్ష్య పెట్టనని కాదు బాబు. తాగితే తాగు, కానీ నా ముందే తాగు. నాకు భయపడి దొంగలా సాటుమాటుగా తాగి నన్ను మోసం చేయొద్దు అన్నాను. మనసులోని మాట చెప్పింది రంగి. రవికాంత్ తుళ్ళిపడ్డాడు. మొదట్లో రోజుకు 5 సీసాలు తాగేవాడు. ఆ తర్వాత 4, 3, 2, ఇప్పుడు 1 సీసాతో సరిపెట్టుకుంటున్నాడు. రేపో మాపో పూర్తిగా మానేస్తాడు. ఆడి మీద నాకు నమ్మకం ఉంది. చెంప చెళ్ళుమన్నట్లుగా ఫీల్ అయ్యాడు రవికాంత్. విజయకు కూడా తన మీద ఎంత నమ్మకం ఉంది. కానీ తనేం చేశాడు ఇప్పుడు? నాకొకటి అర్థం కాదు రంగి. ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తల్ని నీలా అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కదా, సారాన్ని నిషేధించమంటూ వీధుల్లో ఉద్యమాలు చేసే బదులు. రంగి సమాధానం కోసం చెవులు రిక్కించాడు. రంగి నవ్వింది. అందరికీ మా మావల నిగ్రహం ఉండాలి కదా బాబు గారు. సారా వాసన వస్తే చాలు లొట్టలేసే సన్నాసేదవులకి సారా కొట్టు కళ్ళెదుట కనిపిస్తే ఊరుకుంటారా? చర్నాకోల్తో కొట్టినట్లుగా ఫీల్ అయ్యాడు. సిప్ చేయబోతున్న విస్కీని వెళ్లి సింక్లో పారబోశాడు. ఓ వారం రోజుల తర్వాత, ఎప్పుడొచ్చారమ్మా విజయవాడ నుంచి అంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది రంగి. నిన్న రాత్రి వచ్చాను రంగి, బాగున్నావా అడిగింది విజయ. బాగున్నాను. అదేంటమ్మా
బయట లారీ ఉంది, మీకు ట్రాన్స్ఫర్ అయిందా? మీ మంచాన్ని పరుపుల్ని లారీ మీద ఎక్కిస్తున్నారు అడిగింది రంగి దిగులుగా. లేదు రంగి, వాటిని మీ ఇంటికి పంపించేస్తున్నాను అంది విజయ. రంగి నోట మాట రాలేదు. టేప్ రికార్డు వింటూ మీ సాంబు పొరపాటుగా రికార్డు మీట నొక్కినట్టున్నాడు. మీ ఇద్దరి మాటలు రికార్డ్ అయ్యాయి చెప్పింది విజయ. రంగి ముఖం తెల్లగా పాలిపోయింది. నాకు తెలుసు నువ్వెంత గగ్గోలు పెట్టింది, ఇందులో నీ తప్పేం లేదు. కానీ అమ్మగోరు, మాకు మాత్రమే పరిమితమైన బెడ్ ఎవరు ఉపయోగించినా నాకు ఇష్టం ఉండదు. పైగా దాని మీద మీ సాంబు మోజు పడ్డాడు కదా. పర్లేదు, నువ్వు తెల్లబోకు, మేము మరొకటి కొనుక్కుంటాం. రంగి కొయ్యబారిపోయింది. రవికాంత్ బాబు జరిగిందంతా చెప్పారు. నువ్వు దూది ఉండతో కొట్టినట్లుగా శుతిమెత్తగా మాట్లాడిన తీరు రవికాంత్ బాబుకే కాదు నాకు నచ్చింది అంది విజయ మెచ్చుకోలుగా రంగి భుజం తడుతూ. రంగి ముఖం సంతోషంతో విప్పారింది. ఇదండి డాక్టర్ అమృతలత గారు రాసిన టెంప్టేషన్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.